Jungle. Audio Jungle. నమస్తే. తెలంగాణలో మొదలైన యాసంగి సాగు గత వర్షాకాలంలో వర్షాలు భారీ కురవడం వల్ల ఈసారి అన్నదాతలు పెద్ద మొత్తంలో వరి సాగు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలో పలు డ్యాములు, చెరువులు, కుంటలు అన్నీ నిండిపోయి ఉండడం వల్ల అన్నదాతలకు అధిక మొత్తంలో వ్యవసాయం సాగుకు, వరి సాగుకు మొగ్గు చూపిస్తూ ఉన్నారు. అయితే గత వర్షాకాలం సీజన్లో కొన్ని జిల్లాల్లో యూరియా షార్టేజ్ వలన కానీ, యూరియా అందుబాటులో లేకపోవడం వలన కానీ అన్నదాతలు కొద్దిగా ఇబ్బంది పడ్డారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈసారి యూరియా సరఫరా చేస్తూ ఉంది. అదేవిధంగా ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో యూరియా మొత్తం పెద్ద మొత్తంలో కొరత లేనప్పటికీ కూడా చాలామంది భూస్వాములు ముందుగానే యూరియా కానీ, ఫాస్ఫేట్ తదితర ఎరువులు ముందుగానే కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నారు. కానీ ఎక్కువ మొత్తంలోనే సన్నకారు రైతులు మాత్రం నేడు నాట్లు వేసిన వెంటనే ప్రభుత్వ సహకార సంఘాలు మరియు పలు షాపులలో యూరియా ఎరువు కోసం ఎదురు చూడడం జరుగుతూ ఉంది. అయితే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఒక యాప్లో యూరియా బుక్ చేసుకోవాలని అన్నదాతలు తమ మొబైల్లో యాప్ ద్వారా మాత్రమే యూరియా బుక్ చేసుకోవాలని సూచించడం జరిగింది. కానీ తెలంగాణలో చాలా జిల్లాల్లో కానీ, ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో కానీ ఎక్కువగా నిరక్షరాస్తులు మాత్రమే ఎక్కువ మొత్తంలో ఉన్నారు. ఈ అన్నదాతలు దగ్గర స్మార్ట్ ఫోన్ లేకపోవడం, మరియు స్మార్ట్ ఫోన్లో యాప్ ద్వారా యూరియా బుకింగ్ సౌకర్యం కూడా అన్నదాతలకు తెలియకపోవడం వల్ల ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అన్నదాతలు ఎక్కువ చదువుకొని వారు ఎక్కువ శాతం ఉన్నారు. అదేవిధంగా తక్కువ మొత్తంలో ఉన్నా కూడా చిన్న ఫోన్లో ఎక్కువ వినియోగం జరుగుతుంది. ఈ యాప్ల ద్వారా యూరియా బుక్ చేసుకోవడం అన్నది అన్నదాతలకు ఇబ్బందికర పరిణామం. గతంలో లాగే ఎరువులు పట్టా పాస్బుక్ జిరాక్సుల ద్వారా కానీ ఇవ్వడం వలన అన్నదాతలకు త్వరితగతిన యూరియా కానీ, ఇతర ఫాస్ఫేట్ ఎరువులు కానీ దొరుకుతూ ఉన్నాయి. కానీ ప్రస్తుతం యాప్లో ద్వారా రిజిస్టర్ చేసుకుని యూరియా తీసుకునే సౌకర్యం అన్నదాతలకు కొద్ది ఇబ్బందిగానే ఉందని చెప్పాలి. కాబట్టి అన్నదాతలు ఈ యాప్ ద్వారా యూరియా తీసుకోవడానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఎక్కువ నిరక్షరాస్యులు ఉన్న అన్నదాతలు ఉన్నారు కాబట్టి దీని మీద పునరాలోచన చేయాలని పలువురు అన్నదాతలు కోరుతూ ఉన్నారు. అదేవిధంగా పలు ప్రభుత్వ కానీ, ప్రైవేట్ వ్యాపారస్తులు కూడా సహకార సంఘాల ద్వారా ప్రతి ఎరువుల బస్తాలకు కానీ, ఫాస్ఫేట్ బస్తాలకు కూడా పోటీగా మరో ద్రవ రూపంలో ఉన్న యూరియా కానీ, లేదా ద్రవ రూపంలో డిఏపి కానీ, లేదా ఇతర ఏమైనా వస్తువులు కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల అన్నదాతలకు పెట్టుబడి వ్యయం విపరీతంగా పెరిగిపోతూ ఉంది. చాలామంది రైతులు వ్యవసాయంలో ఇప్పటికే భారీగా పెట్టుబడులు రేట్లు పెరిగిపోవడం వల్ల పెట్టుబడి వ్యయం విపరీతంగా పెరిగిపోతుంది. కానీ మళ్ళీ కూడా ఇలా 10 బస్తాలకు కానీ, 5 బస్తాలకు కానీ ఏదో ఇతర వ్యవసాయానికి ఉపయోగపడే రకరకాల ఎరువులు కానీ, మందులు కానీ ఇవ్వడం వల్ల అన్నదాతలకు అధిక వ్యయం అవుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ యాప్ ద్వారా యూరియా ఇవ్వడం అన్నది పునరాలోచన చేయాలని, అదేవిధంగా అన్నదాతలకు సరైన రీతిలో ఎరువులు సప్లై చేయాలని అన్నదాతలు కోరుతూ ఉన్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.